నీకై నా నిరీక్షణ నన్ను చేరగా చెలి. ఎపిసోడ్ నెంబర్ 4. ఆఫీస్లో వర్క్ చేసుకుని బాగా లేట్ అయ్యాక ఇంటికి వెళ్ళిన శివకి హాల్లోనే వాళ్ళ నాన్నగారు కూర్చుని కనిపిస్తారు. ఏదైనా అవసరం ఉంటేనే కానీ ఆయన అలా కూర్చోరు. అందుకని ఆయన్ని చూస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టిన శివ ఆయన పక్కనే ఉన్న సుమగారు ఉండటం చూసి నొసలు ముడిపడతాయి. వాళ్ళని చూస్తూనే పైకి వెళ్తున్న శివని ఆపి, భూపతి గారు మాట్లాడాలి, కూర్చో అంటారు. 10 minutesలో వస్తా అని చెప్పి పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుని చెప్పండి అంటాడు. కొంచెం సేపు తర్చన పడ్డాక చివరికి భూపతి గారే గొంతు విప్పుతారు. శివ, మీ అమ్మ అనగానే అగ్నిగోళాలుగా మారిన కళ్ళని చూసి ఒక్కసారిగా భయపడి, అదే సుమ ఫ్రెండ్ కూతురు ఇక్కడ వైజాగ్లోనే చదువుకోవడానికి వస్తుందట. తన చదువు అయిపోయే వరకు మన ఇంట్లోనే ఉండడానికి అడిగారట. ఆడపిల్ల కదా, వాళ్ళ పేరెంట్స్కి కూడా భయం ఉంటుంది కదా. అందుకని మీ అమ్మ, అదే సుమ, వాళ్ళకి మాట ఇచ్చా అంది. నేను ఒక మాట అడుగుదామని, నువ్వేమంటావని భయపడుతూనే అడుగుతారు భూపతి గారు. ఈ ఇల్లు మా తాతగారు అనగా మీ నాన్నగారు కట్టించింది. ఈ ఇంట్లో మీరు ఎవరిని పెట్టుకుంటారో మీ ఇష్టం, నన్ను అడగాల్సిన అవసరం లేదు. కానీ నా ఫ్లోర్లోకి వస్తే మాత్రం కాళ్ళు చేతులు పనిచేయవు, డెఫినెట్గా విరగొట్టేస్తాను. సో తను నా స్పేస్లోకి రాకుండా చూసుకోమని చెప్పండి మీ వైఫ్కి అని చెప్పి తన డిన్నర్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళిపోతాడు. శివ వెళ్ళగానే సుమగారి వంక చూస్తూ, నీకు నేను చెప్పాల్సింది ఏం లేదు అనుకుంటా, ఆ అమ్మాయిని వాడికి దూరంగా ఉంచు అని చెప్పి భూపతి గారు వెళ్ళిపోతారు. వెంటనే సుమగారి దగ్గరికి మాధవి వచ్చి, అక్క ఏమన్నాడు, ఒప్పుకున్నాడా అని అడుగుతుంది. ఓ ఒప్పుకున్నాడు, కానీ నువ్వు చెప్పింది నిజంగానే జరుగుతుందా? ఆ అమ్మాయి మంచిదేనా? నీకు తన గురించి అన్నీ తెలుసా అని అడుగుతారు సుమగారు. అబ్బా నాకు తెలుసక్క, అమ్మాయి చాలా మంచిది, మంచి కుటుంబం, మన శివకి పర్ఫెక్ట్ జోడి, తను డెఫినెట్గా శివని దగ్గర చేస్తుంది. అక్క నీకు అమ్మ అని పిలిపించుకోవాలని లేదా చెప్పు అంటది. ఉంది చాలా, కానీ తను నిజంగానే అమ్మకి యాక్సెప్ట్ చేస్తాడా, ఈ అమ్మాయి ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని కొంచెం డౌట్. నీ మీద నమ్మకంతో నా ఫ్రెండ్ కూతురు అని చెప్పి ఆయన్ని ఒప్పించాను. రేపు ఏదైనా రివర్స్ అయితే శివకి నా మీద ఉన్న ఒపీనియన్ మొత్తం చెడిపోద్ది. అంతేకాదు ఆయనకి కూడా నా మీద కోపం వస్తుంది, అందుకే అని నసుకుతూ అంటారు. అలా ఏం కాదక్క, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి భయపడకు, ఎంతటి వాడైనా కాంతదాసుడే అని అంటారుగా. ఊరికే నిన్ను శివ యాక్సెప్ట్ చేయడు. వేరే ఎవరైనా అమ్మాయి అయితే నీ గురించి ఎందుకు పట్టించుకుంటుంది చెప్పు? పైగా మనకి దూరంగా తీసుకుపోవచ్చు కదా. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు, అదే మనకి తెలిసిన అమ్మాయి అయితే మనతోనే ఉంటూ మెల్లగా మారుస్తుంది అని అంటుంది మాధవి. వినడానికి బాగుంది, కానీ సరే ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుంది? రేపే అక్క, రేపు మీరు మార్నింగ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాక ఇక్కడికి వస్తుంది అని చెప్తుంది మాధవి. సరే లేట్ అయింది, వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అని సుమ అనగా, సరే అక్క గుడ్ నైట్ అని మాధవి వెళ్ళిపోతుంది. సుమగారు వెళ్ళగానే రూమ్లోకి వచ్చిన మాధవి ఎవరికో కాల్ చేసి, అంతా ఓకేనా, అన్నీ ప్యాక్ చేసుకున్నావా ప్రీతి అని అడుగుతుంది. అంటే అంతా ఓకే, మీరు పిలవడమే లేట్, వెంటనే వచ్చేస్తా అంటుంది అటువైపు ఫోన్లో ఆ అమ్మాయి ప్రీతి. సరే కంగారు పడకు, రేపటి నుంచి నీ యాక్టింగ్ స్టార్ట్ అవుద్ది, ఈ రోజుకి ఫుల్గా తినేసి బాగా పడుకో అని చెప్తుంది మాధవి. సరే అండి గుడ్ నైట్ అని చెప్పేసి అమ్మాయి ఫోన్ పెట్టేగానే మాధవి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ ఈవిల్ స్మెల్ చేస్తూ ఉంటుంది. తన కొడుకులిద్దరితో ఫోన్ మాట్లాడి పార్టీకి వెళ్ళిన మాధవికి ఎన్ని పెక్కలేసినా ఎక్కట్లేదు. అప్పుడే తన ఫ్రెండ్ మాలతి కూతురు ప్రీతితో కలిసి తన దగ్గరికి వస్తుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక మాధవితో, మాధవి మొన్న మా బేబీ ఎక్కడో మీ అక్క కొడుకుని చూసిందంట, చూడగానే నచ్చేశాడు, చేసుకుంటే తననే చేసుకుంటా అని గోల చేస్తుంది. మేము వచ్చి అడిగితే మీ బావగారు ఒప్పుకోరు, నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అంటారు. వెంటనే ప్రీతి తన పక్కకి వచ్చేసి, ప్లీజ్ ఆంటీ నాకు శివ కావాలి, అట్లీస్ట్ తనతో 1 night స్టాండ్ అయినా ఉండాలి, హెల్ప్ మీ ఆంటీ అని అడుగుతుంది. అది వినగానే మాధవికి బ్రెయిన్లో ఒక కన్నింగ్ ఆలోచన వస్తుంది.
ఆస్తిలో 95% శివదే. తనకి పెళ్లి చేయకుండా ఆపినా సరే ఆ ఆస్తి తన కొడుకులకి రాదు. అదే తనకి అనువుగా తన చేతిలో ఉండే ఈ అమ్మాయి అయితే తనే ఆ ఆస్తి మొత్తం లాగేసుకోవచ్చు అని కన్నింగ్ ప్లాన్ వేసి అప్పటికప్పుడు వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్క వీక్నెస్ మీద కొడుతుంది. అమ్మ అన్న పిలుపు కోసం పరితపిస్తున్న సుమగారికి ప్రీతి చాలా మంచి అమ్మాయి అని తనని శివకి ఇచ్చి చేస్తే శివని మారుస్తుంది అని మాయమాటలు చెప్పి తనంతట తనే శివని ఒప్పించేలా చేస్తుంది. అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఆల్రెడీ ఆస్తి మొత్తం తన పేరుపై వచ్చేసినట్టు శివ తను చెప్పినట్టు ఆడుతున్నట్టు ఊహించుకుంటూ ఒక ఫుల్ బాటిల్ లేపేసి నిద్రపోతుంది.